పెరియార్ రామస్వామి బహుశా ఆమె డీఎంకే అన్నప్పుడు బహుశా కరుణానిధి అయి ఉండవచ్చో ఏమో ఆమె ఉద్దేశం, ఆమె భావనలు. అవును. ఒకటి ఒక్క స్త్రీ కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవద్దు, పరస్త్రీ వ్యామోహం ఉండకూడదని చెప్తున్నాము తాము, కాబట్టే తమను వ్యతిరేకిస్తున్నారు, విమర్శించడానికి కూడా అన్నారు ఆమె. నిజమే. అసలు అన్నింటికీ అవివేకానికి కానీ అనర్థాలకు కారణం బ్రాహ్మణులే. రాజులకి ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? మా నిజాంకి ఎన్ని పెళ్ళిళ్ళు చేశారో తెలుసా? 51 మంది. 51 మంది చేస్తే అక్కడున్నటువంటి ఒక పూజారి, అంటే మనం ఏమంటామంటే ఈ మసీదులలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో రోజు వచ్చిపోతుంటే ఈ బషీర్బాగ్ దగ్గరికి, ఆయన ఒకటే చెప్పాడట, ఎందుకు ఆయనతో హింస పెడుతున్నావు? నీ కోరికలు తీరినాక తర్వాత వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అట్లా కాదు, నువ్వు పెద్ద రాజువు కదా. తర్వాత ఏంటంటే రవికుంకుని సామ్రాజ్యం లాగా బ్రిటిష్ ఎట్లా ఉందో మన దేశంలో కూడా ఈ నిజాం రాజ్యం అట్లా ఉంది. కాబట్టి ఇంత ధనవంతుడే కదా, నువ్వు అట్లా చేయొద్దు, పాపం తగ్గుతుందంటే ఏం చేయాలంటే నువ్వు ఇష్టం ఉన్న వాళ్ళని 4 5 ఉంచుకొని మిగతా వాళ్ళని అందరినీ కూడా ఫ్రీ చేయి, వాళ్ళు ఈ పంజరాల నుంచి వదిలిపెట్టమన్నాడు. ఆ మాట విన్నాడు, ప్రవక్త కదా. ఆ మాట విని ఏం చేసినట్టే వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకొని ఏమన్నాడంటే, ఈ రాజ్యంలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో, నేను కుల మతాల గురించి నేనేం చెప్పాను, కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు హింసపడుతున్నారు అనేటువంటి ఒక మాట విన్నాను, కాబట్టి వాళ్ళకి నేను పంజరం నుంచి బయటికి స్వేచ్ఛగా నేను వదిలిపెట్టాలి. కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడమే కాదు, రాజ్యంలోని భాగం ఇస్తానన్నాడు. అబ్బా, అంత మాట అన్నమాట కాదు. ఇప్పుడు జఫర్గఢ్ తర్వాత ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నావు? ఒక భార్యని ఇవ్వటం, అక్కడ రాజ్యం ఇవ్వటం, ఇది చేయటం, అక్కడ రాజ్యం ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా పెట్టుకున్నారు, పాలకులుగా ఉన్నారు. వాళ్ళకు బానిసలైనటువంటి బ్రాహ్మణులు, రెడ్డోళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇలా అవుతున్నారు. కానీ ఎక్కడి వాళ్ళు అనుకుంటున్నారు? వాళ్ళు ఇదే జాతి. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపేసి మనం ఈ నిజామీస్ అని అంటామా? అనలేం. మన నర్సంపేట అని ఉన్నది, అక్కడ ఒక రెడ్డి అతను ఉన్నాడు. ఆ రెడ్డి ఏదో మనకు ఉన్నది, పిల్లవాళ్ళు ఎలా పుడతారో అందంగా పుడతారు. ఒక అమ్మాయి పాపం ఆమె మిద్దె ఎక్కి ఇట్లా చూస్తూ ఉంటే రాజుపోతున్నాడు. చూసేవరకు వాడికి ఎంత కనిపించిందంటే దేవలోకంలో ఉన్న కన్యలను కూడా చూడలేదట అతను. వాడు వెంటనే వాళ్ళకు ఉండబడేటువంటి వాళ్ళని పిలిచి, అయ్యా వీళ్ళది ఏందో ఆచూకేందో చూడు, నేను ఇంతమందిని చేసుకున్నా నాకు తృప్తి లేదు, అమ్మాయి ఎందుకో నాకు బాగా నచ్చింది అన్నట్టు పోయినాడు. పోయి వాళ్ళని అడిగితే ఒకటే అన్నారు అన్నట్టు, మేము ఇస్తాం, అమ్మాయిని ఇస్తాం, మీరు రాజుకి ఇస్తాం, పట్టాభిషేకం చేసుకుంటాం, మరి ఈ అమ్మాయికి మాత్రం రాజ్యానికి కానీ రాణి కానీ మీరేమైనా అటువంటి ప్రతిపత్తి కలిగిస్తారని అడిగాడు. అడ్డి ఇస్తామని అన్నాడు. కానీ మహబూబియా, అతని పేరు మహబూబ్ రెడ్డి అని మహబూబ్ మియా అని పెట్టేసి వానికి రాజ్యం ఎంత ఇచ్చింది తెలుసా? వరంగల్లో సగం రాజ్యం అందే. ఇప్పుడు మీరు వరంగల్ పాకాలు చూడండి, పాకాల్లో 3 ఉన్నాయి. ఏదో తుంగబంధం అని, జాలవాలని, తర్వాత ఇప్పుడు ఇంకా వేరు కాలువలు ఉన్నాయి, కొన్ని కోట్ల ఎకరాలు ఉన్నాయి, అది ఆయనదే. తర్వాత నర్సంపేట అంతా ఆయనదే. ఆ తర్వాత ఇటు పోతే మనం ఒక పెద్ద చెరువు ఉంది, మనం ఎక్కడి దాకా అంటే సమ్మక్క సారక్క దాకా ఉండే చెరువు ఉన్నది, ఆ చెరువు దాకా ఆయనదే. అసలు ఆయన లేనిదేమున్నది? నేను అనుకుంటాను ఈ నిజామీస్లో ఆయన ఇచ్చినటువంటి ఆ ఆర్డరు అంటే ప్రకారంగా ఆ అమ్మాయిని ఒక రాణిని చేయడానికి కోసం రాజ్యాన్ని ఎంత ఇచ్చాడనంటే పావు అంత ఇచ్చాడు. నేను అది చెప్పగలుగుతాను. 25% ఆధారాలు ఉన్నాయి దీనికి, ఉన్నాయి, శాసనాలే ఉన్నాయి సార్. ఇప్పుడు మనకేమంటారంటే చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారు. ఏంటంటే సమ్మక్క సారక్క చరిత్ర ఉందనుకోండి, తెలిసి తెలియని వాళ్ళు ఈ బ్రాహ్మణులంతా దాన్ని కొంత గోల చేసేసి శాసనాలలో కూడా తప్పుడు చెక్కారు. దాన్ని ఎవరు తీశారు ఏమిటి అంటే ఒక పరిశోధకులు తీశారు. తీసిన తర్వాత ఏం చెప్పారంటే సమ్మక్క సారక్కలు అనేటువంటి వాళ్ళు ఆరాధనలో వాళ్ళ వీరత్వంలో దేవతలు అయినారే, కానీ మీరు చెప్పినట్టు అవతార పురుషులు కారని చెప్పిన వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఇంకా పోని ఆ విశ్వాసం అట్నే ఉన్నది. ఒక్కటి కాదు కదా. ఇప్పుడు మనకు ఉండేటువంటి గోండువానా అని ఒక రాజ్యం ఉంది. ఎక్కడ ఉందంటే కర్ణాటక మన దగ్గర, తర్వాత అటు మహారాష్ట్రలో మధ్యన ఉంటుంది అది. ఆ గోండువానా అంటే దాని అర్థం ఏమిటంటే కోయ, గోండు, తర్వాత ఇప్పుడు వీళ్ళు ఉండేటువంటి ఈ ఆదివాసీలు అంతా కూడా దానిలో కలుస్తారు, మధురాలు కూడా కలుస్తారు. ఇంత జాతికి గొప్ప పేరున్న గోండువాన, ఆ గోండువాన రాజ్యమే తరలి వచ్చినటువంటి ఈ తెలంగాణ నుంచి కోయవాళ్ళు పుట్టింది, కోయవాళ్ళ దాంట్లో సమ్మక్క సారక్క పుట్టింది. ఆ చరిత్ర విరోచితమైంది, పోరాడారు. అదేదో కొంతమంది ఏం చెప్తారంటే పన్నుల భారం వల్ల మీరు ఇవ్వకపోతే మేము అరెస్ట్ చేసుకొని తీసుకుపోతానంటే యుద్ధం అయింది. కాదు, సాంస్కృతిక ఉద్యమం. ఎవరైతే మనకు సమ్మక్క ఉందో, సమ్మక్క ఎవరినైతే చేసుకుందో ఆ చేసుకున్న వాళ్ళు మేడపల్లిలో వాళ్ళకు మూలాలు ఉన్నాయి. ఆ మేడపల్లి రాజు కొడుకు వాడు. కాబట్టి మేడపల్లి మీద మొట్టమొదటి కర్ణాటక రాజు దాడి చేశాడు, వాడిని చావబాదాడు. ఆ తర్వాత వీళ్ళు కూడా వచ్చినప్పుడు మళ్ళీ చేశారు. కాకతీయ రాజులకు అప్పటికి కూడా వాళ్ళకి అస్తిత్వం రాలేదు. ఆ తర్వాత కర్ణాటక చక్రవర్తిని బతలాడి చేసేసి వాళ్ళ అస్తిత్వాన్ని పొంది వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకున్న తర్వాత ఇవన్నీ మనం బయటపడ్డా. ఎవరైనా చూస్తారా చెప్పండి? మనం అంటే ఒక రాజ్యానికి సంబంధించిన శాసనాలు మీరు చూడండి, ఒక రాజ్యానికి సంబంధించిన పత్రాలు మీరు చూడండి. ఇప్పుడు నేను కైఫియత్తులు అన్నాను, కైఫియత్తులు చూడండి, ప్రతాపరుద్ర కైఫియత్తు ఒక్కసారి చదవండి.
మీరు వాళ్ళ చరిత్ర అంతా తెలుస్తుంది. ఎందుకు మీరు 14th సెంచరీ కైఫియతులు ఉన్నాయి, ఆ? ఉన్నాయా కైఫియతులు 14th సెంచరీ? ఉన్నాయి. అంటే నేను అంటున్నా ప్రతాపరుద్రం కైఫియత్తులో మనం చదివితే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఇలాగనే నేను చెప్పిన రాయలవారిది ఉన్నది కదా, రాయలవారి రాజ్యంలో కైఫియత్ ఒకటి ఏం చెప్తుందనంటే మనకు ప్రత్యేకంగా రాజ్యాలకు సంబంధించిన రాచరికాలకు సంబంధించినవి కొన్ని చెప్తుంది. ఇప్పుడు రాజు ఎవరంటే మనకు ఈ భారతంలోనే ఉంది. ప్రభువు అఖండ అనే మాట ఎలా, ఎవడు వాడు బలవంతుడో వాడే దొర. అట్లా దొరలు వచ్చిన దాంట్లో కృష్ణదేవరాయలు వచ్చిండు, వచ్చేసి చరిత్రను అంతా మార్చేశాడు. శూద్రుడు అసలు ఆయనకు రాజ్యాధికారం లేదన్నప్పుడు ఈ బ్రాహ్మణులకు గోల పెట్టాను. పెడితే రాజులు అంటే అట్లా కాదు కదా. ఎవడు బలవంతుడు ఎవడో వాడే రాజు అవుతాడు. వాడు రాజు అయినప్పుడు రాజరికము దానికి సంబంధించి దాని వ్యవస్థ అంతా మొదలవుతుంది. రాజుకు ఇచ్చే ఆరాధనలు ఉంటాయి, రాజుకి ఇచ్చే మర్యాదలు ఉంటాయి, రాజు దగ్గర కొన్ని సిబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత చేయవలసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పురోహితులు ఉంటారు. వాళ్ళంతా అట్లా పుట్టిన వాళ్ళు, కానీ వీళ్ళే పుట్టినాక వీళ్ళ దాంట్లో సెట్ అయ్యేటోళ్ళు కాదు. మనం ఒకటి చేసేసి ఫ్రేమ్ చేసి ఆ ఫ్రేమ్లో మీరు ఉండండి అని చెప్పేది చరిత్ర కాదు. అది చరిత్రకు వేరే ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడంటే అంత మీరు ఏది చూడండి, అక్కడ కళలు చూడండి. వాడు కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు వాడు దానికి పోతే మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, ఒళ్ళు పులకరిస్తుంది. కాబట్టి ఇంత గొప్ప సంప్రదాయం ఉందా అని. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మనకున్నటువంటి కాకతీయులు కూడా తర్వాత వచ్చినటువంటి రాజులు, మొట్టమొదటి మేడిరాజే ఉండేది, మేడిరాజు కొడుకే ఇప్పుడు ఏమని చేసుకున్నవాడు మరో పేరుతో చేసుకున్నాడు సమ్మక్కను. కాబట్టి ఇవన్నీ చరిత్రలకు సంబంధించిన ఉన్నాయి. మనకి వీళ్ళు అన్నంత మాత్రాన కాదు. కానీ ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం ఇంత ద్రవిడ అనే అంశం పైన ఈ మధ్య పదే పదే చర్చకు రావడం ఏమిటి అని నాకు కొంత కారణం ఏమిటనంటే, ఒకరు పునాది నాటారు, ఒకరు నారు పోసారు, దానికి పార్టీయే నీరు పోసింది. అది చాలా అదైపోయి ఫలాలు ఇస్తుంది. ఇప్పుడు ఒక్క పెరియర్ రామస్వామి గారు లేకపోతే ఒక పార్టీ ఉండదు, ఒక సంప్రదాయం ఉండదు, ఒక మనకుండబడేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు. బ్రిటిష్కి సంబంధించినటువంటి ఎన్ని కూడా పెరియర్ని ఎంత గౌరవించే వాళ్ళంటే మనం చెప్పలేం, అట్లున్నది. మనకి ఇక్కడ కూడా మనకు రాజారాం మోహన్ రాయ్ ఉండే, ఆయన కొత్త సంస్కృతి తీసుకొచ్చినప్పుడు బెంటింగ్ తర్వాత వీళ్ళంటు వాళ్ళు కూడా ప్రోత్సహించారు బాగా. మనకు అంత ప్రోత్సహించకపోతే ఈరోజు మనకు సత్యసాగమనం ఉండేది, అట్లాగనే బాల్య వివాహాలు ఉండేది. తర్వాత వీళ్ళు ఏం చెప్తారండి బ్రాహ్మణులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పుస్తకాలు రాసేది చెప్తారు. ఇప్పుడు అష్టాదశావర్షేత్ భవత్ కన్య అంటే 8 ఏళ్ళకే ఓ కన్య అవుతుంది, దశావర్షేత్ భవత్ కన్య 10 ఏళ్ళకే కన్య అవుతుంది, ద్వాదశావర్షేత్ భవత్ కన్య. ఈ మూడిట్లో ఏమి నమ్ముతాం చెప్పండి? మళ్ళీ వాళ్ళే చెప్తారు ఏం లేదు, ఒక వేడి ప్రదేశంలో ఉన్న వాళ్ళు తొందరగా 8 ఏళ్ళకే రజస్వలు అవుతుంది, ఓకే. 10 ఏళ్ళ వాళ్ళకి మధ్యస్థం, ఇదే నిజమే. అన్నీ చెప్పి నువ్వు ఏం చేస్తావు? మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేసేటప్పుడు ఒకటే చెప్తావు అన్నట్టు, ఏమంటాడంటే కన్యాదానం అంటాడు. ఇక్కడ కిటుకు పెడతారు వాళ్ళు. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయా మీరు చూడండి, మార్పు లేదు. ఇప్పుడు ఆధునిక కాలంలో ఆధునిక సంస్కరణలో ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు ఒక కన్యకు సంబంధించినటువంటి తీసుకుంటేనే మనకు ఈ విషయాన్ని చెప్పవలసి వస్తుంది. మనం వీళ్ళు చెప్పేటి అన్నటువంటి ఇట్లా ఉంటాయి అన్నాడు. కాబట్టి మనం ఏంటంటే మనం మామూలుగా మన సంస్కృతిలో ద్రవిడ సంస్కృతి మనది, మనకు చాలామందికి తెలియదు. ఎస్సీ ఎస్టీ బీసీలో అంటే ద్రవిడులే. ద్రవిడ సంస్కృతి మనది. ద్రవిడ సంస్కృతిలో వేదాలు లేవు, తర్వాత ద్రవిడ సంస్కృతిలో సంప్రదాయాలు లేవు, ద్రవిడ సంస్కృతిలో ఆరాధనలు వేరే ఉన్నాయి, ప్రత్యామ్నాయమైనటువంటివి ఉంటాయి. కానీ మూలం మనదే. మన తర్వాతనే వీళ్ళు వేరే తెచ్చుకొని పక్కన పెట్టుకున్నారు. అంతేగాని ఇప్పుడు చెప్పినటువంటి మీరన్నటువంటి ఏదైతే ద్రావిడ సంస్కృతి ఉందో దాని పక్కన హిందూ సంస్కృతి పెట్టుకున్నారే, కానీ హిందూ సంస్కృతిలో భాగంగా ద్రావిడ సంస్కృతి లేదు. ఇది చరిత్ర నేను ఛాలెంజ్ చేస్తా, ఎవరైనా వస్తే చర్చకు రమ్మను, నేను చేసేస్తా. ఎందుకు అనంటే మొట్టమొదటి ఏమున్నది, వచ్చింది ఏమిటి? ఇప్పుడు మనకైతే తెలుసు కదా, ఆది నుంచి మనకు ఉన్నాయి. ఆది పరాశక్తి గురించి ఉంది మనకు, ఆమె నుంచి కదా శైవం పుట్టింది. ఆది పరాశక్తి పుట్టినాకనే శివుడు పుట్టాడు. శివుడు పుట్టినాక తర్వాత శివుని మీద మోహంతో ఆయనను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక తర్వాత మరి ఎట్లా అన్నదమ్ములు అనంటే అప్పుడు బసమైనటువంటి ఈ ఇద్దరు అన్నదమ్ములను బ్రహ్మను తర్వాత విష్ణువుని ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి 3 లోకాలు ఏలమంటే వెళ్తున్నారు. అది బ్రాహ్మణ సంస్కృతి. మనకు ఉన్నదా? ఇప్పుడు వినరా వేసన్నా నీ వేదం చెప్తా వినరా అన్నాడు. పేదోళ్ళ నీతిలో వేదాలు ఏమున్నాయన్న? అట్లాగనే పెరియర్ రామస్వామి ఆ ప్రాంతంలో ఆ స్థానంలో అక్కడుండేటువంటి లొకాలిటీలో ఏమన్నా ఉన్నదా? ఆయన వినా ఏమన్నా చెప్పండి, నేను వింటా. ఆయన వినా ఏమీ లేదు, ఏమీ జరగదు. ఇప్పుడు ఆదాని సంస్కృతే కదా. మరి కరోనా ఏదో వచ్చినాక తర్వాత మళ్ళీ రాజకీయంగా ఎదిగింది. అంతేకాకుండా ఇప్పటికీ వారసత్వంగా సాగుతూ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడి మీరు చూడండి. పెరియర్ రామస్వామి తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఒక సినీ యాక్టర్ని పేరు చెప్పాను నేను, దాంతో ఉండేటువంటి ఒక భార్య మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి ఏమొచ్చింది ఏఎండిఎంకే మరి ఎంత ఉంది. ఆమె చెల్లెలు ఎంత సంపాదించింది, కర్ణాటకలో ఎంత ఆస్తి, మన తెలంగాణలో ఎంత ఆస్తి, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి?
కాబట్టి ఇవన్నీ ఎవరిది ఏమిటనంటే రాజకీయమైనటువంటి రాజకీయాలకు పోయినప్పుడు ఏం చేయాలంటే వారికి సంబంధించినటువంటి మనకు ఎప్పుడైతే 53లో అంటే 51 తర్వాత మనకు ఎప్పుడైతే మనకు ఓటింగ్ హక్కు వచ్చిందో మొదటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మన రాజ్యాలు వచ్చినాయి, అవి చేసుకున్నాం. అది సాంప్రదాయకం ప్రజాస్వామ్యం. అది దాంట్లో మనం ప్రశ్నించవలసిన అవసరం లేదు. కానీ ఈమె ప్రశ్నించేది అన్నీ కూడా చెప్పండి.